పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భోగాపురం విశాఖకి వరం, పెరుగుతున్న రియల్ ఎస్టేట్. ఇతర వ్యాపారాలు కూడా వచ్చే అవకాశం. ఇప్పటికే విఎంఆర్డీఏ రోడ్ల క్లియరెన్స్, అతి త్వరలోనే విశాఖకు మహర్దశ. ఓ పక్క తూర్పు కనుమల కొండలు, మరో పక్క అనంతమైన బంగాళాఖాతం సాగరం, మధ్యలో అందమైన నగరం. ఒక మాటలో చెప్పాలంటే అదే విశాఖపట్నం. వైజాగ్ అంటూ ముద్దుగా పిలిపించుకునే ఈ నగరానికి పర్యాటక శోభను తెచ్చిపెట్టిన ప్రకృతి సోయగాలెన్నో. తెల్లవారిన, మధ్యాహ్నమైన, సాయంత్రమైన రోజంతా ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తుంది సాగర నగరం. ఎంత చెప్పినా తనివి తీరదు. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఈ నగరాన్ని. లోతైన లోయలు, పచ్చని పసిరికలు, సువిశాల సముద్ర తీరాలు, ఎత్తైన పర్వతాలు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, శుద్ధమైన చిన్న నదులు, ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు, ఒకటేమిటి ఎన్నో విశిష్టల సమాహారం విశాఖ. విశాఖ అనగానే మొదట మీకేం గుర్తుకొస్తుంది? మాకు తెలుసులండి, సముద్రమే కదా. నిత్యం అలల తుల్లింతలో గర్వంగా పరుచుకున్న సాగర తీరం కన్నా ఇంకేం గుర్తుకొస్తుంది? అందుకేనేమో విశాఖకు సాగర నగరంగా నామకరణం కూడా అయిపోయింది. నగరానికి ఆనుకొని ఉన్న సముద్రం ఆహ్లాదంతో పాటు ఎంతో వినాదాన్నిస్తుంది. ఇక ఇప్పుడు ఆ తీరమే ఏపీలోని విశాఖకు వరంగా మారింది. విశాఖను దుర్భేద్ర నగరంగా పేర్కొనడంతో పాటు విశాఖ దగ్గరలోనే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరలో పూర్తి కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం భోగాపురం విశాఖపట్నానికి ఒక వరంగా మారింది. భోగాపురం విశాఖపట్నం మధ్య చాలా తక్కువ దూరమే ఉండడం, అది వేరే జిల్లాలో ఉన్నప్పటికీ కలిసి వచ్చే అంశంగా మారింది. అలాగే విశాఖపట్నానికి చాలా దగ్గరలోనే భోగాపురం ఉండడంతో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలకు అనుకూలమైన స్థలంగా మారనుంది. భోగాపురం విజయనగరం జిల్లాలో ఉన్నప్పటికీ విశాఖకి, అటు శ్రీకాకుళానికి, ఇటు మిగతా ఏజెన్సీల ప్రాంతాలకు చాలా అనుసంధానం కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా పేరు సంపాదించుకున్న విశాఖపట్నంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. విశాఖలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. తూర్పు తీరంలో చెన్నై తర్వాత అతిపెద్ద పట్టణం ఏదైనా ఉంది అంటే విశాఖపట్నం అని చెప్పాలి. విశాఖ సహజ సిద్ధమైన ఓడరేవుతో పాటు ప్రకృతి అందాలకు నిలవుగా ఉంది. విశాఖ చుట్టూ దుర్భేద్రంగా ఉన్నటువంటి కొండలు తుఫానులను తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే విశాఖపట్నం భవిష్యత్తులో చక్కటి గ్లోబల్ సిటీగా అవతరించేందుకు అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా తరహాలోనే విశాఖపట్నం కూడా తీర ప్రాంతం కావడంతో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం విశాఖపట్నం అవశేష ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా మిగిలింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విశాఖపట్నం ఒక మంచి రెవెన్యూ సాధించే పట్టణంగా అవతరించిందని చెప్పవచ్చు. అందుకే విశాఖపట్నంలో అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో నిర్మిస్తున్నారు. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్మిస్తున్నటువంటి ఈ విమానాశ్రయం భవిష్యత్తులో విశాఖపట్నానికి ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న రీత్యా ఈ రెండు ప్రాంతాలకు మధ్య భాగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉందని, ఇండస్ట్రియల్ జోన్, ఐటీ హబ్ వంటి నిర్మించడంతో ఈ ప్రాంతంలో చక్కటి రియల్ ఎస్టేట్ అవతరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భోగాపురంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి జరగాల్సి ఉంది. విమానాశ్రయం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంలో శంషాబాద్ ప్రాంతంలో కూడా హైదరాబాద్ నగరం ఈ విధంగానే అభివృద్ధి జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో చుట్టుపక్కల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పడే అవకాశం ఉందని, అలాగే ఐటీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే భోగాపురం విశాఖపట్నానికి అతి త్వరలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ హబ్గా మారే అవకాశం కనిపిస్తుంది. అటు విజయనగరం జిల్లాకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. నిజానికి భోగాపురం విమానాశ్రయం విజయనగరం జిల్లాలో ఉన్నప్పటికీ విశాఖకు సమీపంలో ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.